దేవునికి మహిమ కలుగునుగాక. 100వ కీర్తన మనం చదువుదాం ఒక మాట. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయనను మనల్ని పుట్టించాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుని నమ్మాలి. అప్పుడు దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మానవ జన్మెత్తిన మన ద్వారా దేవునికి కలుగుతాయి. అట్టి కృపను, అట్టి ధన్యతను ఈ యొక్క 100వ కీర్తనలో భక్తులు రాయటం అనేది జరిగింది. ఇది చదివి, నమ్మి ప్రభువుని మనము వెంబడిస్తే, ఆయనను స్తుతిస్తే, ఆయన మనను పుట్టించాడని నమ్మిన వారుగా దేవుడు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుతాడు. అట్టి భాగ్యం కలిగి, అట్టి సాక్ష్యం కలిగి ప్రతి మనిషి ఉండాలని కోరుతూ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.